ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని ఫ్లోటింగ్ లో పెట్టడంలో పేరు పొందిన ఏపీ సీఎం చంద్రబాబు ఆ కుతంత్రంలో భాగంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇష్యూను ఉపయోగించుకుంటున్నారు. ఆయన తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయంతో బనకచెర్ల డ్రామాను రక్తి కట్టిస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పోలవరం ఎత్తు తగ్గి ఏపీకి భారీ దెబ్బ తగులుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న చంద్రబాబు ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు బనకచెర్ల ప్రాజెక్టు పేరు చెబుతూ ప్రజలను మరోమారు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు ఇష్యూ నేపథ్యంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. రాజకీయాల్లో గాలిలో కత్తులు తిప్పుతుంటారు. అదే యుద్ధం అని కూడా జనాన్ని నమ్మించడానికి కొంతమంది యత్నిస్తుంటారు. తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒక తరహాలో కత్తులు తిప్పుతున్నట్లు హడావుడి చేస్తుంటే ఏపీలో అది ఇంకో రకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల్లో సాగుతున్న విమర్శలు ప్రతి విమర్శలు అవే తరహాలో కనిపిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 టర్మ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు అంటూ గత ఏడాదిగా చెబుతూనే ఉన్నారు. దాని ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్తామని ప్రతిపాదించారు. ఇందుకోసం సుమారు 85,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పలు చోట్ల లిఫ్టులు, రిజర్వాయర్లు, సొరంగాల నిర్మాణం ద్వారా బనకచెర్ల వద్దకు గోదావరి నీటిని చేర్చాలన్నది ప్రతిపాదన. ఇది అంత తేలిగ్గా అయ్యేది కాదన్న సంగతి అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్కు నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కేంద్రం నిధుల గురించి మాట్లాడలేదు సరిగదా. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను వెనక్కి పంపించింది. తొలుత కేంద్ర జల సంఘం ఆమోదం తీసుకున్న తర్వాత పర్యావరణ అనుమతులు కోరాలని సూచించింది. ఇది ఒక కోణమైతే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని ఒక ప్రధాన సమస్యగా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ ప్రాజెక్టును అంగీకరించబోమని, గతంలో కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే దానికి పోటీగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచెర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని ఆయన అంటున్నారు. హైదరాబాద్లో చంద్రబాబు, రేవంత్లు భేటీ అయినప్పుడే ఈ ప్రాజెక్టుకు ఓకే చేశారని ఆయన చెబుతున్నారు. తదుపరి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుని వచ్చారని హరీష్ ఆరోపించారు. అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైన ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్లు సీఎంలుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. అప్పట్లో ఇచ్చంపల్లి నుంచి జోరాలకు గోదావరి జలాలను తరలించడానికి కేసీఆర్ ప్రతిపాదించగా దాన్ని పరిశీలించడానికి తొలుత జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయంతో జగన్ దాన్ని ముందుకు తీసుకువెళ్లలేదు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్లు కలిసి కూర్చుని 2 రాష్ట్రాల విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుగొని ఉంటే బాగుండేది. ఏపీకి విద్యుత్ బకాయిలు సుమారు 7,000 కోట్లు రావాల్సి ఉంది. అలాగే హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల వాటాను కూడా తెచ్చుకోవడానికి చంద్రబాబు యత్నించి ఉండాల్సింది. అప్పుడప్పుడు తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడకపోతున్నట్లుగా కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలోనే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపణ. గోదావరి జిల్లాల్లో 1,500 టీఎంసీల మేరకు తమకు కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తాము సముద్రంలో కలిసే వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడడం లేదని చంద్రబాబు అంటున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని తెలుగుదేశంకు మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు
ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వ్యాఖ్య చేస్తూ గురు శిష్యులు చంద్రబాబు రేవంతులు కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో ఇదే తరహా ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం కూడా డిపిఆర్ పంపింది. ప్రభుత్వం మారడంతో బనకచెర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత సులువుగా అయ్యే పని కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఏకంగా 85,000 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకమూ లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయిస్తే పెద్ద విశేషమే అవుతుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్ ముందుకు వెళ్లి రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టు నిర్మించారు. కానీ అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్ ప్రభుత్వానికి ఎరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేకపోతున్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచెర్లకు రుణాలు ఇచ్చే అవకాశం ఎంత ఉంటుందో చెప్పలేం. మరోవైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన పెట్టి డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్ధితోనా లేక రాజకీయం కోసమా అన్న దానిపై ఎవరికి కావలసిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.